ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని ఆదరిస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తూ షేర్ చేస్తూ మీ ప్రోత్సాహాన్ని తెలియచేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేటి వాగ్దానము కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. దేవుని త్రోవలు అంటే ఆయన మార్గాలు కృపాసత్యములై ఉన్నాయి అంటున్నాడు కీర్తనాకారుడు. ఆయన అన్యాయాన్ని, అక్రమాన్ని చేసే దేవుడు కాడు. మనము ఆయన బిడ్డలమై ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన శాసనాలను మీరని వారిగా ఉంటే మన జీవితాల్లో జరిగేది అంతా ఆయన కృపతోనూ సత్యముతోనూ నిండుకున్నదై ఉంటుంది. మనకు నష్టం కలిగించేది ఏది కూడా మన దేవుడు చేయుడు. ప్రస్తుతం మన జీవితంలో జరిగే ప్రతి అవాంతర పరిస్థితులు, కీడులు అన్నీ మేలుకరమైనవే. మన జీవితంలో వచ్చే ప్రతి ప్రతికూలతలు మనల్ని మరింత దగ్గరగా దేవుని దగ్గరకు తీసుకెళ్తాయి తప్ప నాశనం చేయడానికైతే అవి రాలేదు. యోబు జీవితంలో ఏమిటి ఇన్ని కష్టాలు అని అనిపించినా అవి అతని జీవితానికి మేలునే చేశాయి, మేలుగానే ఉన్నాయి. యోబు గ్రంథం బయటకు రావడానికి కారణం అతని జీవితంలో వచ్చిన ప్రతికూలతలే. ఈరోజు అనేకులకు మాదిరిగా ఉన్నాడంటే కారణం అతని కష్టాలే. రెండింతల ఆశీర్వాదానికి అతని కష్టాలే కారణమయ్యాయి. అతని శ్రమలే అతని జీవితంలో ఉన్నత స్థాయికి నడిపించాయి. మన జీవితంలో కూడా అంతే. మన కష్టాలు, శ్రమలు మనల్ని రెండింతలుగా దేవునిలో ఎదిగేందుకు, ఆయన ద్వారా ఆశీర్వదించబడేందుకు, అనేకులకు మాదిరిగా నిలబడేందుకు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారేందుకే వస్తున్నాయని మనం గ్రహించేవారిగా ఉండాలి. ఆయన మార్గములు సత్యములతో, కృపతో నిండినవై ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఆయన మార్గాన్ని అనుసరించినప్పుడు ఆ మార్గంలో ఉన్న కృపను మనం పొందుకోగలం. ఆయన సత్యమై ఉన్నాడు గనుక సత్యదేవుణ్ణి ఆరాధించే మనము సత్య మార్గాన్ని అనుసరించే వారిగా ఉన్నప్పుడు ఆ సత్యముతో నింపబడతాం. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. దేవుని కృప మనకి తోడుగా ఉండును గాక. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ నిబంధనలను, శాసనములను గైకోని వారిగా మేము ఉండాలని నీవు ఆశిస్తున్నావు. నీ త్రోవలన్నీ కృపతో సత్యముతో నిండి ఉన్నవని మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు. అట్టి త్రోవలో నడుస్తూ నీ కృపను, నీ సత్యమును అనుసరించే వారిగా, నీ కృపను పొందుకునే వారిగా మమ్మల్ని ఉంచుమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్.